సార్ ఈ 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు సార్? ఏం చెప్పమండి, ఏం చేశాడని చెప్పాలి ఇక్కడ. మీకు అనిపించిందే చెప్పండి సార్. ఏం చేశాడు సార్? గుడివాడలో అభివృద్ధి లేదు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 15 సంవత్సరాలు అధికారంలో లేడి 5 సంవత్సరాలు ఏదైనా చేస్తాడని గుడివాడ ప్రజలు ఆశించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు. వాళ్ళ వార్డుల్లో తిరిగి డబ్బు ఖర్చు పెట్టి గెలిచేద్దామని చూస్తున్నాడు. ప్రజలైతే పూర్తి నాని గారికి వ్యతిరేకంగా ఉన్నాడు. రాము గారు 30 నుంచి 40,000 మెజార్టీతో గుడివాడలో గెలుస్తున్నారు. సో రాము గారు నాన్ లోకల్, గెలిస్తే ఇక్కడ ఉండరు, అమెరికా వెళ్ళిపోతారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు సార్. దీనికి మీరేమంటారు? నాన్ లోకల్ అని ఎవరన్నారని, ఆయన లోకలేనండి. ఆయన ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి అమెరికా వెళ్ళి స్థిరపడి వాళ్ళ సొంత ఊరికి వచ్చి పోటీ చేస్తున్నాడు. వాళ్ళ గుడివాడ అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలి, నేను ఇక్కడ ఉండాలి, గుడివాడ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆయన ఇక్కడ పోటీ చేయడానికి వచ్చాడు. అదే ఈసారి అయితే మాత్రం రాము గారికి ఛాన్స్ అంటారు. 100% అండి, 100% రాము గారే గెలుస్తారు. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు మీరు? 30 నుంచి 40,000 మెజార్టీ వస్తుందండి రాము గారికి. అలాగే మానికొండ రోడ్డు ఉందండి. మానికొండ రోడ్డు మీరు చూసే ఉండొచ్చు. వాళ్ళ మానికొండ రోడ్లో రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుందండి. రోజుకు ఒక యాక్సిడెంట్, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా స్పీడ్గా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే గుడివాడలో సరైన హాస్పిటల్ లేవు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ ఇక్కడి నుంచి వెంటపాడు వెళ్ళేలోపే ఆ మనిషి చనిపోయే పరిస్థితి. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.